హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్. మనం ఈరోజు సెషన్లో టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్, ఇది చాలా మంచి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ప్లస్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి బాగా యూస్ అవుతుంది. అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ పంపించాడు. అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ని యూట్యూబ్లో పెడుతున్నాను. ఒకసారి మీరు ఈ క్వశ్చన్ని చూడండి స్టూడెంట్స్. ఒకసారి ఫస్ట్ మీరు వెరీ కూల్ మైండ్తో ముందు క్వశ్చన్ని చదవండి. దాని తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనేది నేను చెప్తాను మీకు ఎనీవే ఈ క్వశ్చన్ని నేను 2 వేస్లో డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ అయితే ముందు క్వశ్చన్ చదవండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 2 places x and y are 42 kilometers apart on a straight road. సింపుల్ ఇన్ఫర్మేషన్ కదా. 2 ప్లేసెస్ ఉన్నాయి, XY, వాటి మధ్యలో డిస్టెన్స్ 42 kilometers ఉంది. తర్వాత A and B started from X at the same time. ఇది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు. విత్ స్పీడ్స్ A 5 km/h తో B 7 km/h తో X నుంచి స్టార్ట్ అయ్యారు. అయిన తర్వాత B Yని రీచ్ అయ్యాడు. అక్కడ టైం వేస్ట్ చేయకుండా, అక్కడ టైం స్పెండ్ చేయకుండా ఇమీడియట్గా రిటర్న్ అయ్యాడు. రిటర్న్ అయ్యి ఏని మళ్ళీ ఆన్ ది వేలో జెడ్ అనే ప్లేస్ దగ్గర కలుసుకున్నాడు. అప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్ అని అడుగుతున్నాడు. ఓకేనా, మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ని మనం ఫస్ట్ నేను మీకు జనరల్గా స్టూడెంట్స్ ఏ మెథడ్ ఫాలో అవుతారో అది చెప్తాను. ఆల్జీబ్రాతో చెప్తాను. ఆల్జీబ్రాతో ఈ క్వశ్చన్ చేయాలి అంటే ఈక్వేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత మినిమం మనకి అంటే క్వశ్చన్ చదివిన తర్వాత 3 minutes టైం పడుతుంది. కాకపోతే అది బేసిక్ మెథడ్, అది చూడండి. దాని తర్వాత నేను మన మెథడ్ చెప్తాను. మీకు ఎక్కడ దొరకదు ఆ మెథడ్. ఓకేనా, సో లిమిటెడ్ టైంలో, స్టిప్యులేటెడ్ టైంలో ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. కానీ ఆ మెథడ్ రావాలంటే మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ మీద కంప్లీట్ ఐడియా ఉండాలి. మనం డిస్కస్ చేద్దాం, ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా అలాంటి లాజికల్ మెథడ్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకేనా, ముందు మనం ఏం చేద్దామంటే ఆల్జీబ్రాతో స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా, ముందు అసలు ఈ క్వశ్చన్ని మనం పిక్టోరియల్గా ఇక్కడ రిప్రజెంట్ చేసుకుందాం. సో దట్ మీకు ఆ కేస్ ఈజీగా అర్థమవుతుంది. వాడు ఎలా ఇచ్చాడు చెప్పండి. ఎక్స్ అనే ప్లేస్ ఇక్కడ ఉంది, వై అనే ప్లేస్ ఇక్కడ ఉంది. జాగ్రత్త వినండి. రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 42 kilometers అని వాడు ఇచ్చాడు. ఓకేనా, తర్వాత ఏబి ఇద్దరు ఇక్కడ స్టార్ట్ అయ్యారు. ఏ అండ్ బి. స్పీడ్స్ ఏమి ఇచ్చాడు? 5 km/h ఏ స్పీడ్, 7 km/h బి స్పీడ్. గుర్తుంచుకోండి, బోత్ స్టార్టెడ్ ఎట్ ద సేమ్ టైం. ఇది ఇంపార్టెంట్. ఇద్దరు స్టార్ట్ అయ్యారు. బి స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్గా బి ఇక్కడికి చేరుకున్నాడు. ఏ ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. బి ఇక్కడికి చేరుకొని అక్కడ టైం స్పెండ్ చేయకుండా ఇమీడియట్గా రిటర్న్ అయ్యాడు. ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడెక్కడో జెడ్ అనే ప్లేస్ దగ్గర ఇటు నుంచి వచ్చే ఏను ఇలా వచ్చే బి కలుసుకున్నాడు. ఇది వాడిచ్చిన డిస్క్రిప్షన్ ఇచ్చి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎక్స్కి ఇక్కడ జెడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. అసలు దీన్ని లాజికల్గా ఆలోచిస్తే నేను మీకు జనరల్గా మన క్లాసెస్లో ఎలా చెప్తానంటే ముందు టైం అండ్ డిస్టెన్స్లో టైమ్, స్పీడ్, డిస్టెన్స్ డెఫినేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. వాటి మధ్యలో రిలేషన్ ఏదో చూడాలి. లాజికల్ వేలో మనం వెళ్ళాలి. అట్లా కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే ఈ క్వశ్చన్ 30 to 35 seconds మనం వద్దాం ఆ మెథడ్కి. కానీ దానికన్నా ముందు జనరల్గా బుక్స్లో ఇచ్చేది, మెనీ అదర్ స్టూడెంట్స్ చేసేది, అది మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా ఎలా చేస్తారంటే ఆల్జీబ్రాతో ఏ విధంగా చేస్తారని చూద్దాం. చూడండి, ఆల్జీబ్రాతో ఎలా చేయొచ్చు. మనల్ని వాడు అడిగింది ఎక్స్ టు జెడ్, మనకి ఇక్కడ డిస్టెన్స్. ఇప్పుడు ఎక్స్ నుంచి జెడ్కి జనరల్గా ఎలా చేస్తారంటే దీన్ని ఎక్స్ కిలోమీటర్స్ అనుకోండి. అప్పుడు ఆబ్వియస్గా ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది? 42 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ప్రకారంగా ఒక ఈక్వేషన్ని ఫామ్ చేసుకోవాలి. ఆల్జీబ్రా అంటే ఏంటి? ఇచ్చిన వర్బల్ డేటాని ఈక్వేషన్గా మనం ఫామ్ చేసుకోవడమే ఆల్జీబ్రా. అందులో ఉన్న వేరియబుల్ వాల్యూ కనుక్కోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఈక్వేషన్. అంతేనా? మరి ఇక్కడ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేద్దాం చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. వీడియో పాజ్ చేసి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుకొని ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలి.
మీరు ఒక్కటి జాగ్రత్తగా ఇక్కడ గమనించండి, వాళ్ళిద్దరూ సేమ్ టైంకి బయలుదేరిన తర్వాత ఏ ఇలా ట్రావెల్ చేస్తున్న టైంలో బి ఇక్కడికి వెళ్ళాడు, రిటర్న్ వచ్చాడు, అక్కడ ఆగలేదు, మళ్ళీ ఏని ఇక్కడ కలుసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, సేమ్ టైంలో స్టాప్ అయ్యారు. అంటే స్టార్టింగ్ టైం ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు, తర్వాత జర్నీ చేస్తూ పోయారు, ఒకేసారి స్టాప్ అయ్యారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, ఇద్దరు కూడా సేమ్ టైం ట్రావెల్ చేశారు. చాలా ఇన్ఫర్మేషన్ మనకి, సేమ్ టైం ట్రావెల్ చేశారు. అప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఒక ఈక్వేషన్ ఫామ్ చేద్దాం. ఎలా, టైం టేకెన్ బై ఏ మస్ట్ బి ఈక్వల్ టు టైం టేకెన్ బై బి. ఇది మన ఫైండింగ్, అర్థమైందా? ఇది మీకు స్పార్క్ అవ్వాలి. అది ఎప్పుడు స్పార్క్ అవుతుంది, బేసిక్స్ క్లియర్ ఉండి ప్రాక్టీస్ బాగా చేస్తే ఇది స్పార్క్ అవుతుంది. టైం టేకెన్ బై ఏ ఈక్వల్ టు టైం టేకెన్ బై బి. ఇప్పుడు టైం టేకెన్ బై ఏ ఎంతో కనుక్కోండి. సింపుల్ కదా, మనకి ఇక్కడ టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఏ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఎక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఎంత స్పీడ్తో, 5 కిలోమీటర్స్ పర్ అవర్. ఈజ్ ఈక్వల్ టు మనకు బి ఎంత టైం తీసుకున్నాడో కావాలి, డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, బి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేశాడు 42 మైనస్ ఎక్స్, మళ్ళీ రిటర్న్లో కూడా 42 మైనస్ ఎక్స్ ట్రావెల్ చేశాడు. అంటే బి ఎంత టైం తీసుకున్నాడు, బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ డివైడింగ్ బై బీస్ స్పీడ్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు చెప్పండి, జాగ్రత్త చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ చేశాడు, ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడికి చేశాడు 42 మైనస్ ఎక్స్, ప్లస్ మళ్ళీ రిటర్న్ వచ్చాడు 42 మైనస్ ఎక్స్, డివైడెడ్ బై వాడి స్పీడ్ 7 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకోండి. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పోతే 42 ప్లస్ 42 84 మైనస్ ఎక్స్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కోండి, మీకు 35 వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 35. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇలా ఈక్వేషన్ ఫామ్ చేసుకొని ఎక్స్ అనుకొని తీసుకుంటే మనకి ఎగ్జామ్లో మినిమం 3 మినిట్స్ టైం పడుతుంది, అవునా కదా? అలా కాకుండా మనం ఎలా చేయాలంటే ఈజియెస్ట్ వేలో వెళ్ళాలి, షార్టెస్ట్ వేలో వెళ్ళాలి, టైం సేవ్ అవ్వాలి, యాక్యురసీ మెయింటైన్ అవ్వాలి. మన బేసిక్ క్లాసెస్లో నేను అదే చెప్తాను మీకు. మనం ఎలా అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఫస్ట్ రావాలి, అది వచ్చిన తర్వాత మనం ఎలా అయినా ప్లే చేసుకోవచ్చు. ఆ క్లారిటీ లేని మనం డైరెక్ట్గా స్పీడ్ కోసం పరిగెత్తితే మనకు ఆ క్వశ్చన్ రాంగ్ పోతుంది, నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్ళిపోతాం. అలా ఎప్పుడు కూడా చేయొద్దు. మరి ఎలాంటి మెథడ్లో వెళ్ళాలి ఒక్కసారి ఆలోచించండి స్టూడెంట్స్. కొంచెం మీరు ఆలోచిస్తే ఒకవేళ మీకు బేసిక్స్ కానీ క్లియర్గా ఉంటే మీరే ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? ఇంతవరకు సేమ్ అయ్యా, ఇదంతా మనం మైండ్లో అనుకోండి. అసలు మీరు దీన్ని పేపర్ మీద రాసే అవసరమే లేదు. ఎక్స్ వై ఇక్కడ ఉన్నాయి, ఇది 42. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్మాల్ ఎక్స్ అనుకునే అవసరం లేదు, ఇది అంత అవసరం లేదు. నేను మళ్ళీ రాస్తాను చూడండి మీకు ఈజీగా ఉండడానికి. ఇక ఎక్స్లు వై ఏమనుకోకండి, సింపుల్గా ఇది ప్లేస్, ఇక్కడ ఒక ప్లేస్ ఎక్స్, ఇంకో ప్లేస్ వై, ఇది 42 మనకు వాడు వచ్చింది, అవునా? ఏ ఇక్కడ బయలుదేరాడు, అట్ ద సేమ్ టైం బి బయలుదేరాడు, ఇది 5 కిలోమీటర్స్ పర్ అవర్, ఇది 7 కిలోమీటర్స్ పర్ అవర్. దాని తర్వాత బి ఇక్కడికి వచ్చాడు, తర్వాత ఇమీడియట్గా రిటర్న్ అయ్యాడు, ఇక్కడెక్కడో జెడ్ అనే ప్లేస్ దగ్గర ఏని కలుసుకున్నాడు. అప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్, ఇది మన క్వశ్చన్, అవునా? మీరు ఇంతవరకు దీన్ని మైండ్లో అనుకోండి, పేపర్ మీద రాసే పని లేదు. దాని తర్వాత ఒక్కసారి లాజికల్గా స్పీడ్, టైం, డిస్టెన్స్ ఈ మూడింటికి మధ్యలో ఉన్న రిలేషన్ తీసుకోండి. మనకందరికి ఈజీ గుర్తొచ్చేది స్పీడ్కి టైంకి మధ్యలో ఉన్న రిలేషన్ గుర్తొస్తుంది. స్పీడ్కి టైంకి మధ్యలో రిలేషన్ చెప్పండి. స్పీడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అంటే ఏంటి చెప్పండి? ద మోర్ స్పీడ్ యూ గో, ద లెస్ టైం యూ విల్ బి టేకింగ్ వెన్ డిస్టెన్స్ ఈజ్ సేమ్. అంతేనా? ఒక సర్టెన్ డిస్టెన్స్ ఉంది, ఓ 50 కిలోమీటర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని మీరు మోర్ స్పీడ్తో వెళ్తే లెస్ టైం పడుతుంది, లెస్ స్పీడ్తో వెళ్తే ప్రపోర్షనేట్లీ మోర్ టైం పడుతుంది, అంతేనా? ఇంకొక స్టెప్ ముందుకెళ్ళండి. స్పీడ్కి డిస్టెన్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ చెప్పండి. వెన్ టైమ్ ఈజ్ కాన్స్టాంట్, టైం సేమ్ ఉన్నప్పుడు
స్పీడ్కు డిస్టెన్స్కు మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? టైం సేమ్ ఉంటుంది, కాన్స్టాంట్ ఉంటుంది. 1 అవర్ ఉంది టైం, మీరు 1 అవర్ ట్రావెల్ చేయాలి. ఆ 1 అవర్ ట్రావెల్ చేసేటప్పుడు ద మోర్ స్పీడ్ యూ గో, ద మోర్ డిస్టెన్స్ యూ కవర్. అంతేనా? ఎంత ఎక్కువ స్పీడ్ పోతే 1 అవర్లో అంత ఎక్కువ డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేస్తారు. ఎంత తక్కువ స్పీడ్తో వెళ్తే అంత తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు, బికాస్ టైమ్ ఈజ్ కాన్స్టాంట్. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అంతే కదా, మన బేసిక్ క్లాసెస్లో నేను మీకు దీనిపైన ఎన్నో క్వశ్చన్స్ చెప్పాను ఇలాంటి షార్ట్ కట్స్ పైన. సో ఇక్కడ కంక్లూషన్ ఏంటి? స్పీడ్ డిస్టెన్స్ డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటాయి టైం కాన్స్టాంట్ ఉన్నప్పుడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు. అది ఇక్కడ మనం యూజ్ చేద్దాం. ఎలా చెప్పండి? ఫస్ట్ మీరు ఏ అండ్ బిది స్పీడ్ రేషియో తీసుకోండి. ఏబిది స్పీడ్ రేషియో తీసుకోండి. స్పీడ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఎంత? 5:7. అంటే బి 5 km/h వెళ్తే ఏ 7 km/h వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఏ అండ్ బి ఒకే టైంలో స్టార్ట్ అయ్యారు అండ్ ఒకేసారి స్టాప్ అయ్యారు. అంటే ఇద్దరు సేమ్ టైం ట్రావెల్ చేశారు. ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, అంటే టైమ్ ఈజ్ కాన్స్టాంట్ ఆర్ టైమ్ ఈజ్ సేమ్. మరి టైం సేమ్ అయినప్పుడు స్పీడ్ రేషియో క్యాన్ బి టేకెన్ యాజ్ డిస్టెన్స్ రేషియో తీసుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదు, అర్థమెటిక్లో తీసుకోవచ్చు, అవును, లాజికల్గా తీసుకోవచ్చు. అప్పుడు మనం ఏమని కంక్లూడ్ చేస్తామంటే ఏ ఈజ్ టు బి డిస్టెన్స్ రేషియో కూడా 5:7. ఇది అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? డిస్టెన్స్ రేషియో 5:7 అంటే మొత్తము డిస్టెన్స్ 5 + 7 12 కిలోమీటర్స్ అయితే ఏ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, బి 7 ట్రావెల్ చేశాడు అవుట్ ఆఫ్ 12. అవునా? మొత్తం 120 కిలోమీటర్స్ అయితే ఏ 50, బి 70 అండ్ సో ఆన్. ఇది మనకు దీని నుంచి కంక్లూషన్ వచ్చింది. ఇప్పుడు ఈ రేషియోని యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ని మనం సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఎలా చెప్పండి? ఇప్పుడు ఏబి ఇద్దరు కలిపి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారో ముందు కనుక్కోండి. ఆ డిస్టెన్స్ను ఏకు బికు డివైడ్ చేయండి. 5 పార్ట్స్ ఏ వెళ్తాడు, 7 పార్ట్స్ బి వెళ్తాడు. ఎందుకు నేను డివైడ్ చేయమంటున్నాను? ఎందుకంటే వాళ్ళు అడిగింది ఎక్స్ నుంచి వై కన్నారు, సారీ ఎక్స్ నుంచి జెడ్ కన్నారు. మరి ఎక్స్ నుంచి జెడ్ కంటే ఏ వచ్చాడు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి. ఈ ఎక్స్ నుంచి జెడ్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ఏ కవర్ చేసిన డిస్టెన్సే కదా. అంటే టోటల్లోంచి ఏ కవర్ చేసిన డిస్టెన్స్ పక్కకు తీస్తే అది మనకు ఈ డిస్టెన్స్ వచ్చింది. వాళ్ళు అడిగింది అదే. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ ట్రాన్సాక్షన్లో మొత్తం డిస్టెన్స్ ఎంత కవర్ చేశారు ఏబి ఇద్దరు కలిపి? ఎంత చేస్తారు చెప్పండి? 42 కాదు. చాలా మంది స్టూడెంట్స్ వెంటనే ఏమంటారు, ఎక్స్ నుంచి వై వరకే కదా 42 సార్ అంటారు. 42 కొంచెం ఆలోచించండి. 84 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు ఇద్దరు కలిపి. ఎలా? ఒకసారి వీడియో పాజ్ చేయండి, ఈ డయాగ్రామ్ చూడండి. ఎందుకు 84 కిలోమీటర్స్, ఎలా 84 కిలోమీటర్స్ చూడండి. సింపుల్ అయ్యా, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ ట్రావెల్ చేశాడా, ఏతో పాటు బి కూడా ట్రావెల్ చేశాడా? అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి 2 టైమ్స్ ట్రావెల్ అయింది కదా. ఏ ట్రావెల్ చేశాడు, బి కూడా చేశాడు. తర్వాత బి ఈ మిగిలిన డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ రిటర్న్ వచ్చాడు. అంటే దాని అర్థమైంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 టైమ్స్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 2 టైమ్స్ అయింది. బి వెళ్ళాడు, వచ్చాడు. మరి ఎక్స్ నుంచి వై వరకు 42 ఉంది. ఈ 42ని ఏబి కలిసి 2 సార్లు అయింది మనకు. ఎలా 2 టైమ్స్ చెప్పండి? ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ అండ్ బి, ఏ ఒకసారి బి ఒకసారి, ఈ డిస్టెన్స్ 2 టైమ్స్. ఇక్కడ బి ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి జెడ్ వరకు 2 టైమ్స్. అంటే మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 42 + 42 84. క్లియర్? ఇప్పుడు ఈ 84ని మనము 5:7లో డివైడ్ చేద్దాం. ఎందుకు చేయాలంటే 5 పార్ట్స్ ట్రావెల్డ్ బై ఏ, ఇక్కడి నుంచి ఇక్కడికి. అఫ్ కోర్స్ అది బి కూడా ట్రావెల్ చేశాడు, కానీ నా క్వశ్చన్ ఏంటి, ఎక్స్ నుంచి జెడ్కి డిస్టెన్స్ ఎంత అన్నాడు. అది ఇక్కడి నుంచి ఇక్కడికి కనుక్కుంటే సరిపోద్ది. అది ఏ ట్రావెల్ చేశాడు కదా, కాబట్టి ఈ డిస్టెన్స్ మనం తీసుకుందాం.
మరి 84ని 5:7లో డివైడ్ చేస్తే 5 పార్ట్స్ నా ఆన్సర్. 5 పార్ట్స్ అంటే 5 divided by 5 plus 7 12 into 84. So this is 7 times. My answer is 35 kilometers. ఎంత సింపుల్గా వచ్చింది మనకి. ఒక్కసారి మీరు కూల్గా మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ని చూడండి. ఇక్కడ మనకు 2 వేస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఒకటి ఇన్ఫర్మేషన్ పార్ట్, ఇంకోటి క్వశ్చన్ పార్ట్. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ క్వశ్చన్ని నేను సాల్వ్ చేయగలుగుతానా లేదా అని చూడండి. ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే మీ ఆన్సర్ వచ్చేసి డేటా ఇన్ఎడిక్వేట్. సాల్వ్ చేయగలిగితే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. సాల్వ్ చేయగలుగుతానా లేదా అనేది ఎప్పుడు చెప్పగలుగుతారు? కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మాత్రమే చెప్పగలుగుతారు. అందుకే నేను ప్రతిసారి చెప్తాను, రిపీటెడ్గా చెప్తాను, బేసిక్స్ నేర్చుకోండి. ఆటోమేటిక్గా మీరు అనుకున్న టార్గెట్ అచీవ్ అవుతుంది. మన దగ్గర మీకు అందుకే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను నేను. సింపుల్గా మనకి ఇందులో అర్థమైపోయింది ఏంటి, 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇద్దరు ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు, ఒకే టైంకి స్టాప్ అయ్యారు. అంటే టైం అనేది సేమ్. టైం కాన్స్టాంట్గా ఉన్నప్పుడు డిస్టెన్స్ రేషియో, స్పీడ్ రేషియో రెండు ఒకటే. స్పీడ్ని నేను డిస్టెన్స్ రేషియోగా తీసుకున్నాను. మొత్తం డిస్టెన్స్ నేను డివైడ్ చేశాను. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏ కాబట్టి x to z, అది మనం ఏ ఎంత ట్రావెల్ చేశాడో అది కొంచెం ఇంటెలిజెంట్గా తీసుకున్నాం. అప్పుడు నా ఆన్సర్ 35 వచ్చింది. మీరు ఆలోచించండి, ఈ క్వశ్చన్ని పేపర్ పైన రాయకుండా చేయలేదా? ఎస్ ఆర్ నో? చేయలేరు అనొద్దు, చేయగలుగుతారు. కాకపోతే ఇంతవరకు రాసుకోండి చాలు. ఇంతవరకు రాసుకోండి, మీకు అర్థం కావడానికి ఇంతవరకు రాసుకోండి. తర్వాత పోను పోను అది కూడా రాయాల్సిన అవసరం లేదు, ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. మన దగ్గర మన ఇన్స్టిట్యూట్లో మెథడ్స్ ఇలా ఉంటాయి. ప్రతి చాప్టర్ మీద నేను ఫోకస్ చేశాను. పర్సెంటేజెస్ దగ్గర నుంచి పర్సెంటేజెస్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్చర్ అండ్ అలిగేషన్, రైట్. కొన్ని సెట్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని చాప్టర్స్ ఒక సెట్, కొన్ని చాప్టర్స్ ఒక సెట్, అట్లా మన దగ్గర మొత్తం 5 సెట్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ మీద మీకు మాస్టరీ రావాలి. అప్పుడే మనం అనుకున్న టార్గెట్ ఈజీగా వస్తుంది. అండ్ బై ద వే, టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. బ్యాంక్ క్లర్క్ దగ్గర నుంచి, అక్కడి నుంచి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి మొదలు పెడితే మీకు టాప్ మోస్ట్ ఎగ్జామ్ ఆఫ్ దిస్ సార్ట్ క్యాట్ ఎగ్జామ్ వరకు ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే ఇప్పటి నుంచి ఫస్ట్ బేసిక్ నేర్చుకొని దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్లో నేను మళ్ళీ ఇంకా కొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ నేను మీకు చేస్తాను. ఒక సిరీస్ లాగా చేద్దాం. మనం ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది, ఇలా ఒక్క క్వశ్చన్ కాకుండా కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.